హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇదైతే మా ఇంట్లో వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదంతా కూడా మీతోని షేర్ చేసుకుంటా. సో మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఈ డెకరేషన్ చూసిరా, ఇదంతా కూడా పండగ రోజు చేస్తే లేట్ అవుతుందని చెప్పి ముందు రోజు నైటే కొంచెం అంతా చేసి పెట్టుకున్నాం అన్నట్టు. మా ఇంట్లో ఏ పండగ అయినా కూడా మా ఆయన మామిడాకులు కట్టడంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకు వచ్చిన పూజకు సంబంధించిన పర్ఫెక్ట్ పని అన్నట్టు అదొకటి. సో ఇక్కడ గరకతోని ఈ రింగ్ కూడా నైటే పెట్టేసుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంట్లో డైలీ పూజ చేసుకునేది అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో గణపతిని కూర్చోబెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన కోసం ప్రసాదాలు స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ నేను చేసిన ఓన్లీ ప్రసాదం అయితే ఉండ్రాళ్ళు ఇంకా తాల్కల పాశం అన్నట్టు. మీ దగ్గర ఎన్ని రకాలు చేసుకుంటారో చెప్పండి. లాస్ట్ టైం నేను కొంచెం ఎక్కువ చేసిన, బట్ ఈసారి ఏంటంటే మేము ఉండేదే ఇద్దరం కాబట్టి ఇంకా ఇది ఒక్క స్వీటే, నేను ఎట్లాగో స్వీట్స్ తిననని చెప్పి దేవుడికి మా ఆయనకి ఇష్టం కాబట్టి ఉండ్రాళ్ళ పాశం ఇంకా తాల్కలు రెండు కలిపి పాశం చేసిన. దాంతోపాటు తుమ్మి కూరతో కర్రీ చేస్తారు కదా, అది చేసిన అన్నట్టు. ఇంకా ఈసారి వినాయక చవితికి ఇంకొక స్పెషల్ ఏంటంటే, నేను మహారాష్ట్రలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా వినాయక చవితి. సో నేను అట్లా మహారాష్ట్ర లుక్లో రెడీ అయిదామని చెప్పి మరాఠీ గర్ల్ లాగా రెడీ అయినా. అందుకని చెప్పేసి మా అక్కతోని ధోతీ స్టైల్లో శారీ డ్రేప్ చేయించుకొని ఇంకా ముక్కు పుడక పెట్టుకునేసరికి ఆల్మోస్ట్ లుక్ అంతా కంప్లీట్ అయినట్టు అనిపించింది. ఇక్కడ దేవుడికి ఫ్లవర్స్ దండ కాకుండా గరక పెడితే ఆయన చల్లబడి అన్ని వరాలు కోరుకోగానే ఇచ్చేసాడని చెప్పి నేను చేసిన వినాయకుడే. చిన్న ఉంది కానీ నా చేతులతోని మట్టితో చేసిన కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది పెట్టుకొని పూజ చేయడం. దానికైతే గరకదండ వేసిన అనమాట. దాని తర్వాత గణపతి పూజలో 21 దళాలు ఉపయోగిస్తారు కదా, నాకు 21 కాకపోయినా మార్కెట్లో దొరికినవన్నీ తీసుకొచ్చి అలంకరణ అయితే చేసేసిన. అసలు ఈసారి వినాయక చవితికి ఎంత వర్షం పడిందంటే నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇవి కూడా ముందు రోజు వెళ్ళినాం, మేమైతే మొత్తం తడిచిపోయినాం. అసలు మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎట్లా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇందాక ప్రసాదం పెట్టిన ఆకైతే పాశమాకు అంటారు. ఊర్లో ఏమో దాన్ని ఇట్లా డొప్పలాగా గుట్టి దాంట్లో ప్రసాదం పెడతారు. మనకంత టాలెంట్ లేదు కాబట్టి ఆకు మీద అట్లా గిన్నెలో పెట్టి మేనేజ్ చేసేసినాం అన్నట్టు. దాని తర్వాత ఇంకా గణపతి పూజ వినాయక చవితి రోజు ఎట్లయితే చేసుకుంటారో దీపం పెట్టి హారతులు ఇచ్చి అవన్నీ వ్రత కథ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మా ఇద్దరమే ఉండే కాబట్టి తెలిసి తెలియనట్టు యూట్యూబ్ని ChatGPTని ఫాలో అయిపోయి పూజ కంప్లీట్ చేసినాం అన్నమాట. వినాయకుడికి ఎక్కువ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పి చాలా మంది చాలా రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసిరు. నేను మాత్రం ఇదొక్కటే చేసిన అనమాట. చిన్నప్పటి నుండి వినాయక చవితి అంటే చాలా మెమొరీస్ ఉంటాయి. అసలు చిన్నప్పుడు అయితే ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుండే. మంచిగా బుక్స్ అవన్నీ పెట్టి పూజ చేసుకుంటుండే. ఇప్పుడైతే ఏం లేవు, మనం చదువుకుంటలేం కాబట్టి. దాంతోపాటు ఈవినింగ్ కాగానే అసలు ప్రసాదాలు దేవుడికి దండలు మేమైతే చెట్ల దగ్గరికి పోయి పువ్వులు తెంపుకొచ్చి మరి వాటితోని ఎవరిది పెద్ద దండ అవుతుందని చెప్పి కాంపిటీషన్ పెట్టుకొని మరి దండలు వేసి ప్రసాదాలు చేస్తుండే. చిన్న చిన్న బిస్కెట్స్ పేలాలు అట్లాంటి వాటన్నిటితోని. అండ్ వినాయకుడికి ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళే పూజ చేస్తారంట. మా మమ్మీ అయితే వినాయక చవితి రోజు మా డాడీతో చేపిస్తుంది కాబట్టి ఇక్కడ పూజ అంతా నేను కంప్లీట్ చేసినా కూడా లాస్ట్ ఎండింగ్ అయితే మా ఆయన కొబ్బరికాయ కొట్టి పూజని ఎండ్ చేసిండు అన్నట్టు. ఇంకా చంద్రుడిని చూడొద్దు అని చెప్తారు కదా వినాయక చవితి రోజు, చూసినా దానికి ఒక పరిహారం ఉంటుంది కదా, దానికి రీజన్ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. నేను రెడీ అయినందుకు మా ఇద్దరు కూతుర్లు కూడా సేమ్ అట్లనే రెడీ అయ్యి వచ్చిర్రు. నాకు కూడా సేమ్ ధోతి స్టైల్లో శారీ కట్టింది వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకా మేము అందరం ఫొటోస్ వీడియోస్ దిగుదామని చెప్పేసి ముగ్గురం ప్లాన్ చేసుకొని మరి రెడీ అయినాము. చాలా క్యూట్ ఉండే వాళ్ళు అయితే. అసలు ఎంత క్యూట్ ఉంటారు అంటే బేసిక్గానే వాళ్ళు బాగుంటారు, ఇంకా ఇట్లాంటి అటైర్లో అయితే ఇంకా బాగుండే. ఇంకా మేము అందరం కలిసి లంచ్ చేసినాము. అసలు వీళ్ళు పాశం తిని వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే ఏదో తేడా కొట్టింది ఏదో అయ్యింది అనుకున్నా, బట్ కాసేపు సస్పెన్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది, బాగుందని చెప్పిర్రు. ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మా ఆయనకి చాలా పెద్ద టాస్క్ వచ్చింది అన్నట్టు. ఒక్కదాన్ని నేను రెడీ అయితేనే పెద్ద టాస్క్ అవుతుంది ఆయనకు ఫొటోస్కి. అట్లాంటిది ముగ్గురం ఉన్నాము, పాపం సతాయించినాం ఫొటోస్ తీయండి అని చెప్పి. కానీ బయట ఫుల్ రెయిన్ ఉండే, అసలు ఎక్కడికి వెళ్ళడానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా. అయినా మేము టెర్రస్ మీదకి వెళ్ళి ఫుల్ ఫొటోస్ దిగేసి వచ్చినాము. అవన్నీ కూడా నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. కొన్ని ఫనీ వీడియోస్ కూడా చేసినాం. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గణేష్ అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంట్లో అయినా కూడా అంత పెద్ద గణపతిని పెట్టుకొని మంచిగా పూజ చేసిర్రు. సో ఈవినింగ్ అన్ని గణపతుల దగ్గరకు అట్లా విజిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది మా ఇంటి ముందున్న గణపతి. అసలు గల్లీలో గణపతి హడావిడి మామూలుగా ఉండదు. అన్ని గల్లీలలో అందరూ యూత్ కానీ పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత హడావిడిగా చేస్తారు. అసలు 10 days రోజు ప్రసాదాలు పెట్టి హారతి ఇచ్చి పూజలు చేయడం అంతా కూడా ఫుల్ సందడి ఉంటుంది కదా. చాలామంది అయితే దేవుడి మీద భక్తి కన్నా ప్రసాదాల కోసమే ఎక్కువ మంది వస్తారు. సో మీరు ఎట్లాంటి టైప్ అనేది కామెంట్ చేసి షేర్ చేయండి. నేను చిన్న ఉన్నప్పుడు ప్రసాదాల కోసమే పోతుండే, కానీ ఇప్పుడు మాత్రం దేవుడి మీద భక్తితో పోతున్నాం.
పెద్దగైనా కొద్దీ చాలా థింగ్స్ చేంజ్ అయిపోయాయి. నేనైతే పండగని ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా. కానీ నా ఊరు కామారెడ్డి, నేను చదువుకున్నది అక్కడే. ఈసారి వినాయక చవితికి అయితే అక్కడ వరదల బీభత్సంతో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతురు, చాలా కష్టాలు పడుతురు. అసలు చాలా మంది ఇళ్ళకి వాటర్ వచ్చేసినాయి, బయటకు రాలేక షాప్స్ అవన్నీ మునిగిపోయి ఫుల్ ఇబ్బంది పడుతురు. నేనైతే దేవుడిని ఒకటే కోరుకున్నా, తొందరగా అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ మంచిగా సెట్ అయిపోయి ఎవరికి ఏం ప్రాణ నష్టం కానీ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా తొందరగా సెటిల్ అవ్వాలని. సో మీలో ఎంతమంది కామారెడ్డి నుంచి వీడియోస్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సెటిల్ అయిందా అని. వెళ్ళామన్నా కూడా రోడ్లు, ట్రైన్స్ అన్నీ వేసి క్లోజ్ అయిపోయినాయి అన్నట్టు, అంత దారుణంగా ఉంది అక్కడనైతే ఇప్పుడు. సో న్యూస్ చూస్తుంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 10 days అంతా కూడా వినాయక చవితికి మనం 10 రోజులు, ఒక్కరోజు అన్నదానం, ఒకరోజు లడ్డూలు, ఒకరోజు గేమ్స్ అంతా హడావిడి ఉంటుంది కదా. అవన్నీ కూడా నా ఛానల్లో షార్ట్ వీడియోస్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ వైజ్ రిలీజ్ చేస్తాను. సో నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎక్కండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.